ఫ్యాన్ బంద్ చేసిన కరెంట్ పోయింది దోమలు కుడతాయి. చలి పెడతాను నేనే బంద్ చేసిన. ఎందుకు బంద్ చేసిన? దోమలు కుడుతున్నాయి, నీకేదో పని లేదు. సరే వెళ్ళతాను. ఏంది పొద్దున్నే ఏ ఫ్యాన్ అయ్యే వెళ్ళేది ఫ్యాన్ ఫ్యాన్ ఇస్తా నీకు. ఇంకా లే పొద్దెక్కింది ఇక చాలు మా చాలు పండ కాడికి. అప్పుడే తెల్లారింది. లేచి ఇక షాప్ కాడికి పోయి గిట్ట చికెన్ కొట్టించుకురాపు తిందాం. ఏంది లేతే వాళ్ళని ఈశ్వర నారాయణ రామశంకర్ అని కూడా ఎత్తారు. నువ్వేంది చికెన్ అని కూడా ఎత్తాను. కొంచెం నీకు ఉన్నది ఇట్రా పోదాం. అమ్మా ఏంది నారాయణ కృష్ణ భగవంత గవని నాతోటి కాదు కానీ ఇంత తీసుకురాపు మంచిగా దగ్గర అనుకొని గోలించుకొని తిందాం. కృష్ణ రాగం అనుభూతి ఏమంటారే? ఎప్పుడైతే దేవుడిని ఆజ్ చేసానికి మా ముసలోళ్ళు ఆజ్ చేయాలని ఏమున్నది? పడుసలు చూస్తే ఆజ్ చేసుకోవచ్చు. దేవుడి తెలిస్తే తప్పే లేదు. కానీ లేచి మంచిగా తలస్నానం చేసి బోలు దోముడు కానీ ఆకలి ఉడుచుడు కానీ చెయ్యి. పుస పోయి అలిగేసి ముగ్గు పెట్టుడు చేయకు. అర్థమవుతుంది? ఇయ్యాల నుంచి శ్రావణ మాసం ఇండ్లన్నీ మంచిగా నీట్గా గడుగు. ముసలోళ్ళు చెప్పినట్టు ఇల్లు గడుగు బోల్దోం బొచ్చల్దోం అని చెప్తాను. గవన్నీ ఏం లేదు పో. ఆ ఇల్లాకి నడిచి నేను బోల్దోమి ఉల్లిగడ్డలన్నీ కోసి మంచిగా పుదీనా అది దాన్ని చేస్తా. ఇంత చికెన్ పట్టుకరాపో సావనమాట. తిన సాతగానోడు సావనం అని చెప్పుక తిరుగుతాడు. ఆయన గీ వయసులో సావనం గీవనం అనుడు ఏంది? మంచిగా దగ్గర గోలించుకొని తినుకుంటా మంచిగా ఉండాలి గాని భలే ఉన్నావు. ఆయన నీకేంది ఎవరు చదొక్కిన వానికి ఇట్లా మాట్లాడుతాను? ఏంది ఓ తలకాయ దక్కదానా, ఓ పాసం అన్నదానా? నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావే? శ్రావణ మాసం పాటించడానికి ముసలోళ్ళు పడుసోళ్ళే ఉన్నదే. పడుసోళ్ళు అయితే పాటించద్దా? శ్రావణ మాసం అంటే అన్ని దేవుళ్ళు కలిసి పాటించే ఒక పద్ధతి. అది ఆరోగ్యానికి కూడా మంచిదే. చెప్పేది నీకు ఏమైనా అర్థమైంది? మళ్ళీ నాకు సగ చెప్పకు. కర్రె ఒక పొడ ఏమో బాగా మాట్లాడతాను. తెల్లారులేస్తేనే మీ అక్క ఏనే ఎత్తా మరి నాకు బీపీ లేచింది. నాకు నువ్వు చికెన్ తేకపోవాలి. మా అవ్వగారికి చక్కగా వీకుతా నేను. ఇక ఒక్కటి దొరికింది అలక ఏమన్నా అంటే అవగారింటికి పోతా పోయి ఏం చేస్తావా? ఆడ పనులు తోముకుంటుంటావా? పనులు కాదు, మా అమ్మ మంచిగా చికెన్ మటన్ చేపలు తెచ్చి గోలిచ్చండి అమ్మ తినచ్చు. నీ లెక్క ఏమైనా స్నానం చేసి ఇల్లు తుడిచి గదే వంకాయ పప్పు ఉప్పు నాలుగంతా సప్పబడ్డది. నీ పానమంతేమో కౌసు కొట్టుకుంటే నువ్వేమో నలుము ఏగినే ఎత్తా మరి పొద్దుగాల. అరే ఇంత దరిద్రంగా తయారైతాను రోజు నేను చెప్పినా తినే మంచిది నీకు. ఓ నల్లం ఒక పోడ. ఆడోళ్ళు అంటే గట్టిగా తినాలి, గట్టిగా ఉండాలి. ఏమో ఆడోళ్ళు కాదు గట్టిగా తిని గట్టిగా ఉండేది, మగోళ్ళు తిని గట్టిగా ఉండాలి. అసలు నేనే నీకు తినకని చెప్తాను. నీకేమైతుంది? నీగో నీ దగ్గర ఇవి నడతానే గాని మా అవ్వాయి నన్ను అట్లా పెంచలేదు. మంచిగా చికెన్ మటన్ తినుకుంటా పెరిగిన వాళ్ళం. ఇప్పుడేమో నువ్వు బంద్ చేస్తే నేను బంద్ అయ్యేదాన్ని కాదు. నువ్వు తేయకుండా మంచిదే. నేనే చికెన్ షాప్ కడుకో ఇంత పావుకిలు ఎంత కొట్టించుకొని వచ్చి దగ్గర గోలించుకొని తింటా. నువ్వు తింటావుదాన్ని ఎక్కడ ఏ ఊళ్ళో కొలిస్తావుదాన్ని? ఇంట్లోగా ఇద్దెత్తే మంచిగా ఉండదు. మర్యాద దక్క చెప్తాను. వెళ్ళేదాకా మొత్తం ఇంట్లోకి నీసు రావద్దు, ఏది రావద్దు. నువ్వు వీకు బయటికి, నేను ఇంట్లో ఉంటా అవసరం అయితే. అంతేగాని నన్ను రాకమన్నాడు ఎక్కడిది? ఇగో మా తమ్ముని ఫోన్ చేసి చెప్తా నన్ను ఇంటికి రాకమన్నా. తమ్ముడు గుంజిగాడు రమ్మను. వాడేం మాట్లాడుతాడు నేను చూస్తా. వాడొచ్చాట నన్ను ఏమో చెప్తాడట. మా అవ్వగారి అట్టి నీసు కౌసుగాలి నీ అవ్వగారు. మా అవ్వగారు నన్ను అనుకో ముఖం బలం కొడితే ఏమనుకుంటాను? మీ అవ్వగారి గురించి అనద్దంటే నేను చెప్పినట్టు. లేకపోతే మరి నీ వాళ్ళందరి గురించి చేస్తా నేను. అవసరం అయితే నిన్న నిడిచిపెడతా గానీ మా వాళ్ళని నిడిచిపెట్టా. పీకట్టు చక్కగా. ఎందుకు చేసుకునే మరి అసంటప్పుడు? మరి అట్లయితే ఇంత పావుకిలు ఎంత చికెన్ తీసుకురాపో దగ్గర తొక్కలో గోలి. మళ్ళీ అటు చికెన్ కడికి అత్తవేంది? చికెన్ అద్దే శ్రావణ మాసాలు తినద్దని నేను అదే కొలిపెట్టి చెప్తాను. తలపెట్టి అడిగినట్టు నేను ఇదే చెప్తాను. అదే చదువుతావా? పీకిగా నేనే చక్క మా అమ్మగారింటికి పోయి మంచిగా సావనం అయిపోయి రాగా తినుకుంటూ ఉంటా. నువ్వు ఇక్కడనే పూజలు చేసుకుంటా, పునస్కారాలు చేసుకుంటా, దేవుని మొక్కుకుంటూ ఉండు. మరి శ్రావణ మాసాలు మీ అయ్యమ్మ దగ్గరికి పోయి 4 రోజులు ఆయన పంచ ఏం తినాలి? ఏమనుకో తినాలి? మరి ఏడ తినాలి అని అనుకునేటోళ్ళు అయితే ఇంత చికెన్ పట్టుకరా. నా మందం వండుకుంటా, నీ మందం ఇంత పప్పు అన్న చింతపులు సారన్న పోసి పెడతా. తినేవు జుర్రుకుంటా. చికెన్ ఇంట్లోకి వేస్తా అంటే నాకు పప్పు చేసుడు ఎందుకే? ఇద్దరు కలిసి పప్పు చేసి చికెన్ లేదు ఏది లేదు.
అబ్బో ఎందుకు గట్లా అంటావు గిట్ల చికెన్ తెస్తే ఏమైతుంది పానం అంతా కొట్టుకోవట్టే వారం రోజులు అవుతుంది తినక నిన్నటి దాకా చికెన్ తిన్నాం ఇయ్యాల నుంచి శ్రావణ మాసం ఒక్క నెల రోజులు ఆగలేవా చికెన్ తినకపోతే చచ్చిపోతావా ఇంకా మళ్ళా నాకు- నెల రోజుల దాకా పోతాను గంటకే పానం పోతుందంటే గంట గంటకు తినడానికి నువ్వేమన్నా గద్దవా ఊరి తిరిగే కుక్కవే గంట గంటకు తింటా అంటున్నావు నన్ను గద్ద అంటానవా కుక్క అంటానవా నల్లమొక పోడా పొద్దున పొద్దున నీతోటి ఏంది గండం నే నువ్వు తెత్తదే పీక్తే నీకు నేను పోతాను నా పని నేను చేసుకుంటా నేను చెప్పినట్టు ఫస్ట్ తల స్నానం చేసినాకనే అన్ని పనులు మొదలుపెట్టు నల్లమొక పోడు పొద్దున్న లేస్తేనే ఉర్రుతాడు మా అవ్వగారింటికి బీకుతే తెలుస్తుంది చికెన్ ఏమంటే సాతనే కాదు ఏమైనా ఉప్పు పప్పు కూరగాయలు గిదేనా మోగోని రీతి ఇక పోతా ఆగు పిల్లగా మా అవ్వగారి ఇంటికి పోతే అప్పుడు నీళ్ళ కూర తింటా అంటే నీ నాలుక సప్ప పడితే చికెన్ మటన్ రుచి తెలుస్తుంది నీకు ఏమన్నా ఇది ఎడతాండు అల్లం ఒక పోడు ఆగో నేను చెప్పింది ఏంది మళ్ళీ ఏం చెప్తానవే ఆ దరిద్రం ముఖంతో అట్టి హీరో వసుకొని వచ్చి చీపురు వచ్చా మళ్ళా తాను చేసినాక ఊడు వే అని చెప్పిన నేను చిలిక చెప్పినట్టు చెప్పితే మళ్ళీ గదే పాత కథకి వచ్చినవా ఓ నల్లమొఖం పాడతావు నీకేం పుట్టిందిరా పొద్దున్న లేస్తేనే నా మీద పడి ఏడవడుతుంది నీ ఏడ్చుడు కగ్గిదాలుగా నేను గిట్లనే ఉడతా నీ కూడుగా బుద్ధి అయితే నువ్వు తలస్నానం చేసి చీర కట్టుకున్నాడు ఊడ్చుకోపో దెబ్బ ఉడితే వాళ్ళు అటు పడతావు మళ్ళీ నాకే మర్ర పడతావా చెప్పింది అంటే పొద్దున్న లేస్తేనే నా మీదకి ఎట్లు ఉరికెత్తాడు నీ మీది గురికి వచ్చిర్రు చెప్పినట్టు అంటే మీది గురికి వచ్చిరట ఇప్పుడు పొద్దున ఇప్పుడు ఎంత అవుతుంది అనుకుంటాను 8కి ఇల్లు ఆకలి ఊడ్చుకుంటారా అనే దీనికి ఏమైనా అర్థమైంది నాకు గాయ ముఖం అది నేను చెప్పింది వేరు ఇది చేసేది వేరు కదా. మళ్ళీ దానికి ముచ్చడేంది ఎందుకు తిడతావు నువ్వు నాయనకే కట్ట సిప్పులు లేచి తలస్నానం ఓ చెత్త చేసి ముఖం నాయనకే సిప్పులు చెప్తానవా ఎవరన్నా తలస్నానం చేసినాక ఉడతారా బావా ఏమో బాగా మాట్లాడతాను ఇవాళ నుంచి శ్రావణం కదా శ్రావణం మొదలైంది శ్రావణం కాంచి ఈ నెల రోజులు నీటుగా ఉండాలి నీసురాని తింటకు అని చెప్తానా అవును కదనే సంధ్య శ్రావణం గోలే నీసు తినద్దు అరే తలకు పోసుకొని మంచిగా స్నానం చేసి ఇల్లాకి ఉడ్చుకోవాలి కానీ హీరో పోసుకొని ఉడతారా అని ఇంకా బాగా మీదకి మరపడతాను దేవుగా నువ్వు సాలు చెప్పొచ్చినావు గాని ఏమో గట్టి ఉడుతుంది చూస్తాను ఆ పిల్ల ఎట్లా ఉడుతుంది గదే ఉరుడు తలకాయ తిరిగి మెదడు ఉంటే కదా ఇప్పుడు మొత్తం ఏం తెలియని వాళ్ళకన్నా చెప్పచ్చు తెలిసిన వాళ్ళకన్నా చెప్పచ్చు ఇది తెలిసిన దాంతో ఇదే ఉర్రు నాకు ఏం వరుతావు బావా తినేటోళ్ళు తింటారు తిననోళ్ళు తినరు అట్లా గాని మెల్ల చెప్పుకుంటేనదా అది కాదు పిల్ల. కట్టు మెల్లె ఇప్పుడు మెల్లె సరే నేనైతే ఉరుతాను ఓకే ఉరుతాను ఎవరు రాక మెల్ల అని చెప్పిన ఇంట్లో పతాకం లేచుడితోటే బుజ్జి రాయని దగ్గర ఊగున పెట్టుకొని సంగతి గిరియాల నుంచి శ్రావణను నీసు గీసు ఏం తినద్దు తలతలం చేసుకుని బోల్దోముడు కానీ వంట చేసుడు కానీ చెయ్యని పతాకం చెప్తే మళ్ళీ చేసి ఇట్ట ఉడుతుంది నేనేం చేశాను అండ్రాను ఇంకెన్నంటే వాను ఇక నేను అసలే ఉండేనికి నేను పోతాను మా అవ్వగారింటికి పోతా ఇక నేను రాను సరేనా నువ్వే అనుకోండి నేను పోతాను నేను చెల్లాను పోతా ఈ బాడుకో నాకు చికెన్ నేడు ఏం నేడు నేను పోతా మా అవ్వగారింటికి అది గట్టి పడుతుంది కుక్క కుక్క ఇరట్టు అదే వస్తుంది మళ్ళీ పొద్దున వరకు. ఓ పొచ్చిదానైతే ఓ గాయతానా ఏంది దాన్ని ఆపేది అదే వస్తుంది పొద్దు గారికి ఇంటికి పోతానా రా పోతా పెళ్ళానికి చికెన్ నేను మొగోనివి నువ్వే మొగోనివిరా పోయే పో పొద్దుగారకు నువ్వే వస్తావు నాకు తెలియదా అని ఇసొంటి ఎగురుడు గిన్ని సార్లు చూసిందే పెళ్ళయ్య కాంచి నువ్వే వస్తావు పా ఉండా నేను అసలే ఏ ఆగరాదే అక్క బావ చెప్పినట్టు ఇంటే ఏమైతుంది అరే ఒక్క నెల ఉంటది శ్రావణం వల్ల తినకుంటే ఏమైతుంది చికెను అల్ల ముఖం దానా నీకేమైతుంది నా మొగని నేను 100 అడుక్కుంటా నీది ఎప్పుడైనా చికెన్ తిన్న ముఖమేనా ఏమైనా పప్పు చారులు వంకాయలు చారు గోలించుకునే తినే ముఖం దాని నువ్వు నాకు చెప్తానవా సక్కనాడు పీకి కంచి ఏమో బాగా మాట్లాడుతున్నావు వామో నీకంటే వయసులో చిన్నదాన్ని కాబట్టి గిన్ని పడతానా నేనంటే నువ్వు పడతావానే ఎందుకంటే ఎందుకననే? నా మొగని నేను 100 అడుక్కుంటా నీకేమైతుంది నిన్ను బావా గన్ని అంటే నిన్నే ఇంకేసుకొచ్చుకుంటుంటానే నా మొగడు రోజు చికెన్ తీసుకొస్తాడే కానీ నాకే తిండి సాత కాదు నా మరిది మంచోడేనే నేను కదా చెప్తాన్నా నీ తినే ముఖం అయితేనేమో మంచిగా ఉండు ఎప్పుడైనా కమ్మ గోలించుకొని తిను దాని రుచి ఏందో తెలుస్తుంది నీళ్ళ సారు తినేటోళ్ళకి ఏం తెలుస్తుంది నా మొగడు నువ్వు దొందు పాడైలు అందుకే దిబ్బి రొట్టెలే ఊరుతా ఉన్నావు రోజుకి నీ లెక్క ఎండుక పొమ్మంటావా అని నెల ముఖం దానా అరే అంటే ఆగరాదే అక్క అబ్బా ఆగు అబ్బా నేను ఆగనంటే ఉండనే నేను అరే బాగా గంట బతిమలాడతా ఉండరే అదే
నేను ఉండనే ఏమన్నా అంటే అవ్వగారింటికి పోతా అంటావు నీ చికెన్ పాడుగాను నేను ఉండనంటే ఉండా అరే రామా ఏహే ఆగే అక్క ఏమన్నా అంటే అవ్వగారింటికి పోతానే గుర్తావు శ్రావణం పోలే నీరు తినకుంటే ఏమైతుంది బాగా చెప్పినట్టు ఏమేమి ఉడికితే చికెన్ తెస్తే ఆస్తి ఇట్లా అమ్ముతాండా అనే ఏమైంది వదినే? ఏం చెప్పమంటావు ఏదో అవసరం పడాలి ఇంటికి పోయినా పిల్లమ్మ వాళ్ళు మంచిగా పెట్టుకుంటుంటారు ఏం చెప్పమంటావు పిల్లగా ఏదో సావనం వచ్చిందట ఆ సావనాల తలస్నానం చేసి ఇల్లంతా తుడుచుకొని మంచిగా దీపం పెట్టుకొని ఉండాలట పప్పుచారుతో తినుడు నాతో అవుతుందా నాకు ముక్కలేంది ముద్దది కది ఇంత పావు కిలో చికెన్ తెమ్మంటే నీ అన్న ఆస్తంత అమ్ముకున్నట్టు చేస్తాడు నల్లముఖం కాదు నేను రానంటే రా నీకు ఉండనంటే ఉండా నేను ఉండ పిల్లగా నాతోటి కావన్నాడైతే ఈ చికెన్ కోసం మీరిద్దరు పెట్టుకున్న అవసరమా ఓ అదనే ఈ చిన్నదానికి లొల్లి అవసరం లేదు అవురా ఇంకా చికెన్ ఎత్తే ఏమైతుందిరా అరే తెత్త అని చెప్తాను తెత్త తీయరా తెత్తనని అంటున్నా ఈ రోడ్ ఎక్కి నా ఇజ్జత్ ఎక్కే ఊరంతా చూస్తారు రాయే ఇంటికి రాయే తెత్తగాని రాయే అబ్బో మొగడా నేను రాను నువ్వు గట్టనే అంటావు ఇంటికి తీసుకుపోయినాక కదే పప్పుచారుతో పెడతారు పిల్లగా ఇంత చికెన్ నీ దండం పెడితే నీ చికెన్ తెత్తగాని రాయే ఎత్తా అంటాడు కదా తెత్త రాయే మంది అంతా చూస్తారు రాగో ఇజ్జత్ పోతుంది ఈ పప్పు చారులకు శంకర్ల గురించి పెళ్ళమ్మ లొల్లు పెట్టుకున్నారంటే ఇజ్జమానం పోతుంది ఊర్లే ఇగో ఓ పిల్ల నీ ఇజ్జత్ పోవాలనే ఎత్తాను పెళ్ళాన్ని చికెన్ పెట్టను నువ్వేం మొగోనివి అందుకే ఎత్తాను ఇట్లా ఏ ఊరికి ఇజ్జత్ చేయకు. మరి లేకుంటే ఏంటి పిల్లగా గింత చికెన్ తెస్తాను అరుగుతాండా చికెను తెత్త రాయే అన్న కొద్ది నేను తినగానే నువ్వు తిందు రాయే నువ్వు వండుకొని తిందు రాయే మరి ఇల్లు పెట్టుకోకే తెత్త రాయే తెత్త అని చెప్పిన ఇలా మంచి వర్షం కొట్టబట్టాక చికెన్ మంచిగా ఉంటదా ఊక చికెన్ 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 ఏం తీసుకురమ్మంటారు చెప్పాలా చెప్పి తింటే లేదా నా ఇజ్జత్ చేయబట్టి ఊళ్ళో వాళ్ళు చూడు ఎట్లా చూస్తారా పెద్ద బాబు చూస్తారు. ఇంటికి చికెన్ తెచ్చినప్పా అంటుపా నువ్వెందుకు తీసుకొచ్చినావు చికెన్ నేనంట ఎందుకు ఆగో శ్రావణం పోలే నేను తినా ఇది ఎక్కడికి బంగారం వల్ల తొక్కలే గోలి అరే ఎక్కడ దరిద్రం నన్ను చేయగొడతాడు అద్దురా చికెన్ తినద్దురా శ్రావణ దాకా అంటే మళ్ళీ మేము అనుకుంది నీకు చెప్పిండు నాకు అయ్యగారు చెప్పిండు అయ్యగారు తినద్దు అని చెప్పు అయ్యగారు తినకమని చెప్పు మేము ఎందుకు తినకుంటుంటామా ఓపిలగా తొక్కలే గోలిద్దాం మంచిగా నువ్వు అత్తరా పోతావో పీకులి అటే పోయే పొమ్మంటావా ఏందే బాగా మాట్లాడతాను అద్దే అద్దే చెప్పినప్పుడు మన ఇంటికి దీన్ని అవగారింటికి పోనీయకుండా అరే నువ్వు చేస్తే దాన్ని నన్ను ఎడగొట్టకురా, వంచడానికి దాన్ని ఎత్తాంది. ఎడగొట్టకురా. అంటే ఇప్పుడు నేను అవగారింటికి పోవాలా నువ్వు ఏమంటే కాదే చెల్లె ఇది చికెన్ మీద పానం కొట్టుకోవాలి ఇద్దరికి మంచిగా ముక్క గోలించుకొని తింటాను తీయరాదు రే కాస్త మీరు బయట ఉండిపోలి తప్పలేక ఏ ఊకే ఒరియకే నీకు ఇప్పుడు కిలో చికెన్ తెత్తా నేనే తెత్తా గానీ అండుకొని తిందు రాయే అట్టిగా ఇవ్వు రోడ్డు ఇజ్జత్ తీయకే అందరు మంది అంతా చూస్తారు రాగో పెద్ద బాబా ఒక చిన్న వాళ్ళు చూస్తారే ఇజ్జత్ పోతుంది ఊరంతా ఇజ్జత్ పోతుంది తెత్త రా రాయే సరే దా. తేవాలి మరి తెత్త రాయే నేనే తెచ్చిస్తా నువ్వు వండుకుంది రాయే అగో అదినే తెత్తరాట పోయిగా ఏ తేవాలి మరి ఇంటికి పోయినాక అదే తెత్త రాయే మాట ఇచ్చిందంటే తప్పనే నేను అసలే తప్ప నా గురించి తెలుసుగా నీకు ఇగో తెచ్చినద్దు కానీ ఇంటికాడ క్లియర్ ఇచ్చిన కదా అదే పోయి అప్పటికి ఇక్కడనే అనుకున్నాం అబ్బా నిజమే పిల్లగా ఏ ఊరికే. ఇగో నువ్వు తెచ్చుడు ఎందుకు తీ మర్రి తెచ్చిండట మంచిగా బారోలు అయితే మనం అందరం తినక దగ్గర గోలించుకొని తిందాం అందరేవాడు నేను తినా మీరు మీరు అంటుకోర్రి తిన్నూరి మనం బయట కూర్చుందాం గంతే పోర్రి బయట కాకుండా బాదట్లో కూర్చోవాలి ఓ పిల్లగా బా, తిందాం బా వదిలే. అయ్యా నా పిల్లలు చెప్తాను మాత్రం చికెన్ చెప్తాను కాంచను మాలతి ఓ మాలతి డబ్బదే ఇక బాత్రూమ్ పోతా ఇక నాకు ఇల్లనే పోతాను మాలతి ఏందిరా డబ్బదే ఛీ, నాకు ఈ గండం పాడుగాను వాళ్ళని ఎట్లా అచ్చిపాడైతుంది నిన్ను ఎత్తుకపోను నిన్ను కట్టుకపోను నీకేం పుట్టిందిరా తినకుర వారే అంటే కక్కిరిలా నిన్ను ఇప్పుడేమో ఏరుగా పడుతుంది నీ ఎరుడు గంగల పోను గోదాట్లా పోను నా బాధ నాకు దీని బాధ ఓ నా డబ్బు పెట్టేజరా డబ్బు పెట్టే అట్టానే డబ్బు పెట్టే బా పెట్టే డబ్బు పెట్టు పెడతాను కదరా దొంగ పాడుకావు పాడుగాను ఇప్పుడు వెళతావు బాధ పెట్టకుంటే బాధ పోరా పో బాధన పాడుగాను గప్ప గప్ప వస్తుంది కొంగు
అబ్బయ్యా అమ్మా అబ్బో మొత్తం లొడలోడా నీళ్ళే పోయి పారేస్తాడు పట్టుకొని అయ్యా ప్రశాంతంగా ఉందిరా ప్రాంతం. మనకు తప్పదు ఇక అయిపోయిందా అయిపోయి గంట అయితే తీయి వాసనంత. ఓ నల్ల ముఖం గారిది నీకు గట్లుంటే నాకెట్లుంటదిరా గొప్ప గొప్ప వస్తుంది పైన నీకు గట్లుంటే పట్టుకున్న నాకెట్లుంటదిరా ఇంకట వాసన వచ్చి కూర్చున్నట్టు దేవుడా అబ్బో వాసన బాగా తెలిసిన వాసన. నీకు మాత్రం గుర్తుతా మంచిగా ఉండు. మంచం కూడా అడగాలి. మాలతీయే ఓ మాలతీయరా ఏం పోతున్నావే? ఏంద్రా ముండ కొడక ఇంత నన్ను ప్రశాంతంగా ఉండలేవు నా చేతులు కడిగి 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 మొత్తం నా చేతులు అంత గబ్బు పట్టిని నల్ల ఒక దానికి లింక్ పని చూసుకురా అదే వాసంతా. నేనేం చెప్పాలని ఏడికి పోయి రావాలి నీ మోహన్ పోయి బతికిపోయినవురా నీ జాగల వేరే వేరే అయితే నాకు బౌలు పెడదు శ్రావణం గోలే చికెన్ తినకురా పాడుకోవాలంటే నా మాట అయినపోతుంది వర్షం కొడుతుందిరా నా మాట ఇంట్రా అంటే ఇన్నారా అది వచ్చి నీకెప్పుడు ఇద్దరు కలిసి మంచిగా కూరలు పువ్వులు వండుకొని మమ్మల్ని బయట ఉంచి లోపల కూర్చోని మంచిగా తిను తిను అనుకుంటే మంచిగా తిన్నారు తెల్లారు లేచిన కంచెలు నన్ను బతికనిస్తే నా అవసరం పోసుకుంటాను ముండ కొడుక నా అవగారింటికి పోతా నిన్న అమ్మంటివి కదరా ఇవాళ పోతారా ఇక నీ సేవ నేను చేయలేక పోతానరా అమ్మో నా బతుకు అగ్గిదాలుగా పెట్ట ఏం మొత్తుకుంటారా నీళ్ళు లేపో కడగద్దావా? అగో చూసిన రూపాయి కొద్ది ఎట్లా మాట్లాడతాడు మరి నాకు ఏరువే పెడతాంది నా కడుపంత గలగల పడుతుంది మరి నా పానం మంచిగా లేదు నా పెళ్ళాన్ని బుదరకించుకుంటూ పని చేయించుకుంటాను ఏమన్నా ఉన్నదా నన్న బెదిరించుకుంటూ చేయించుకుంటా అనుకుంటానవా నేను నా అవగారింటికి పోతా ఇక నేను నీతో ఉండా నీకు ఏరే పోయేటోడు మొత్తం మళ్ళీ అయినాకనే నాకు ఫోన్ చేయి నేను అత్తా అవని వాసన ఈ కాస చికెన్ కాదు కదా నేనేం తినలే నువ్వు వండింది తింటా ఈసారి నన్ను బతికి నీకు దండం పెడతాను అబ్బా నన్ను విడిచిపెట్టి పోకే నీకు దండం పెడతా అబ్బా నన్ను బతికే ఈసారి అయితే అమ్మ మళ్ళీ వస్తుంది వాసన మళ్ళీ వస్తుంది అమ్మ అబ్బా ఇది ఒక్కసారి విడిచిపెట్టరా దండం పెడతా ఏం విడిచిపెట్టమంటావురా ఇక నాతోటి కాదు నేను అవగారింటికి పోతా నువ్వు ఆ లుంగిల్ని ఎరుక్కో నువ్వు ఆ మంచంలోనే నువ్వేంటనవో నువ్వెంత చూసుకో ఇక నాతోడు అయితలేదు ముసలోళ్ళు అంటే వాళ్ళకు కాళ్ళు లేవే కాబట్టి వాళ్ళ సేవ చేసుకుంటుంటాం కానీ నీ కాలు చేతులు మంచిగా ఉండగా నీ సేవ చేయమంటే నేను ఎట్లా చేయాలి రా నేను చెయ్య నాతోడు అయితలేదు ఇక అయ్యో చికెన్ కాదు కానీ నేను తిన ఈ కాచలి నువ్వు ఇంకొక దాని చికెను మటను నీసు కౌతులకు నువ్వు కొట్టుకున్నావు అనుకో నిన్ను నీగని నేనే చంపుతా ఏమనుకున్నాను వాసన పాడు కానీ గొప్ప గొప్ప వస్తుంది ఆ లుంగిలు ఏరుకున్నాడో ఏం పాడో అబ్బో ఈయనంత కడుపు అంత గడబిడైతుంది అబ్బో ఇంతగానో ఇది అవుతుంది ఏంది పప్పు పొయ్యి మీద వేసినాక బాత్రూమ్ పోతా అబ్బో పాడుగాను ఏడున్నావే అగో ఈ కళ్యాణం దింపుతానని వచ్చింది షర్ట్ కలేదు కదా అగో ఏడున్నావే ఇక్కడే ఉన్నా ఏంది ఏమో మొత్తుకోబడితివి కళ్యాణం దింపి కూర అంటా అంటే మరి కళ్యాణం కాడకి ఇంత చెప్పి ఏం చెప్తానని నేను పాడుగాను ఏంది ఏమైతుంది ఏందో ఏమో నా కడుపు అంతా కటకుట అంటాను కటకుట అంటారు ఏమైందే ఏమో ఏందో ఈ కడుపు అంత ఎట్లా ఉన్నది పాడే 3-4 సార్లు పోయిన బాత్రూమ్ అంత పానం అంతా గావరి గావరి నేను చెప్పి తిన్నావే చికెన్ తినద్దే ఇది శ్రావణ మాసం చికెన్ పడదే తినద్దే అని చెప్పిన నలవంకం దానికి శిల్క చెప్పినట్టు చెప్పిన అద్దే చికెన్ అద్దే ఈ కాలం కాదే మబ్బులు పడతానే అంటే ఇంటదా
నేను తింటా, నేను తినకపోతే అవగారింటికి పోతా అని లొల్లి ఎత్తివి అయిపోయా. నీ కర్మ నువ్వే గుర్తున్నావు ఇప్పుడు. ఏంది గోస గోస పాడుగానా? అబ్బో మళ్ళా తిట్టిన అవుతాను. కూర్చోనన్నా కూర్చుంటా. అబ్బా మంచినే నాకు అడ్డము. ఓ నల్ల ఒక పొడ జరంత చెయ్యరాదు. ఇటు ఏడున్నావే? ఇక్కడ ఆగో ఓర్దేవికి కింద ఏం చేస్తానవే? అయ్యో లే 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 లే. ఓ అయితలేదు ఇక నాతో అస్సలు అయితే లేదు. మళ్ళీ తింటావా చికెన్? తేవన్నా కూర్చుంటావు. చికెన్ తేవన్నా తింటావా? మళ్ళీ చికెన్ వద్దు మన్నద్దు నాకు. అవ్వా అబ్బో మళ్ళా కడుపు అంత ఎట్టున అవుతుంది. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? చెప్పితే ఇనులను చెడంగా చూడాలి అంతే. హాయ్ ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం. శ్రావణ మాసం అంటే ఏంటో తెలుసా ఊళ్ళ? శ్రావణ మాసంలో వాతావరణం చల్లగా ఉంటది, తేమ ఎక్కువ ఉంటది కాబట్టి మనం ఏది తిన్నా డైజెషన్ అవ్వదు. కాబట్టి చికెన్ మటన్ లాంటి పదార్థాలు ఏది తినద్దు. తినడం వల్ల వాంతులు, విరోచనాలు, ఫుడ్ ఇన్ఫెక్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మన హెల్త్ మనం కాపాడుకోవడానికి ఈ ఒక్క నెల మాంసాహారం ఏది ముట్టొద్దు. చూసిలు కదా మా పరిస్థితి, మేము చికెన్ తిన్నందుకు మా బతుకులు ఎక్కడికి వచ్చినాయో. గట్లనే మీరు కూడా తిని ఇబ్బంది పడద్దని మా ఒక చిన్న ప్రయత్నం ఈ వీడియో. ఎవరిని బాధ పెట్టేది కాదు ఈ వీడియో. మీకు నచ్చితే మీరు తినండి, అంతేగాని తప్పుగా కామెంట్లు పెట్టకండి ప్లీజ్. వద్దండి, అసలు తినొద్దు. ఈ మాసం అసలు తినొద్దు మాంసాహారం. మన హెల్త్ మనం కాపాడుకోవాలి. ఖచ్చితంగా మీరు కూడా పాటించాలి. ఓకేనా? డబల్ పంచ్ కామెడీ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ ని గట్టిగా క్లిక్ చేయండి. థాంక్యూ, బై బై. మీరు మా వీడియోని చూసి అందులో కామెంట్ బాక్స్ లో మీ ఊరు, మీ పేరు కూడా చెప్పండి. మా సార్ రిప్లై ఇస్తారు. ఓకేనా? అందరికి నమస్తే, బాయ్. బాయ్.